గురువుగారు ఈ నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ధనురాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనురాశికి ముఖ్యంగా దేవగురువైనటువంటి బృహస్పతి కళత్ర స్థానంలో 7వ స్థానంలో అనుకూలంగా సంచరించడం. ఇంకా ధనురాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభం అవ్వడం. ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కేతు, ఈ రకమైనటువంటి గ్రహస్థితి ధనురాశి వారికి సంచరించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి గత కొంతకాలంగా ఏలినాటి శని పూర్తయినప్పటికీ ఇప్పుడు వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవడం చేత కొంచెం మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే గురుబలం ఉండడం చేత ఈ సంవత్సరం మీకు ఇబ్బందులు కలిగినప్పటికీ వాటి నుంచి బయటకు వస్తారు. రాహు కేతువులు కూడా కొంత అనుకూలంగా వ్యవహరించడం వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం. ధనురాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగుల్లో పని ఒత్తిళ్ళు ఇబ్బంది పెడతాయి. రాజకీయ ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు కొంచెం పెరుగుతాయి. ఇక ధనురాశి వారికి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన స్థాయి లాభాలు రాకపోయినా పెట్టినటువంటి పెట్టుబడి వస్తుంది. ధనురాశి వ్యాపారస్తులకి మొదటి 4 నెలలు వ్యాపారంలో ఇబ్బందులు, తర్వాత 8 నెలలు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అందువల్ల కొంచెం మధ్యస్థ ఫలితాలతో కూడుకున్నటువంటి వ్యాపారం ఉంటుంది. ధనురాశి వారు అతిగా ఆశపడి కానీ అతిగా ఆలోచించి కానీ వ్యాపారంలో ఇచ్చేయకుండా పెట్టినటువంటి పెట్టుబడి వస్తుందో లేదో మటుకు చూసుకుని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మాత్రం సూచిస్తున్నాను. ధనురాశి వారికి మొత్తం మీద శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ధనురాశి స్త్రీలకి, విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో బాగా సత్ఫలితాలు ఉంటాయి. అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనురాశి వారికి చాలా పనులలో కొంచెం ఆలస్యము, ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. కోర్టు విషయాలు, గొడవల విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో పొందాలి అంటే మాత్రం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి వంటి క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, ఆదివారం నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించుకోవడం, నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణ వంటి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు ధనురాశి వారికి కనబడతాయి.